హాయ్ అండి, నమస్తే. గంటల్లో చేసుకునే పనులను నిమిషాలలో చేసుకోవచ్చు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన 2 ట్యాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ట్యాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. ట్యాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, వాటర్ బ్లాకేజు, చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు, జెల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్దిగా వేసేయాలి. ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు చదువుకునే వారికి ఇలాంటి A4 సైజ్ పేపర్స్ డ్రాయింగ్స్ వేయడానికి యూజ్ చేస్తారండి. అలాంటి ఒక పేపర్ని ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ని ఆయిల్ అంతా వేసిన తర్వాత ఆ ప్యాకెట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి. ఇలాంటి ఒక బ్రష్తో ఈ A4 సైజ్ పేపర్ అంతా కూడా ఆయిల్తో బాగా రఫ్ చేసేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పూర్తిగా ఆయిల్ని రాసేయండి. చూసారు కదండి, ₹1 ఖర్చు లేకుండా మనము ఇలా ఇంట్లోనే బటర్ పేపర్ని తయారు చేసుకున్నాం. ఎప్పుడైనా కేక్ తయారు చేసినప్పుడు బటర్ పేపర్ లేకపోతే ఇలా A4 సైజ్ పేపర్తో తయారు చేసుకోండి. ఈ ఆయిల్ పేపర్ అనేది పూర్తిగా ఆరిపోవాలండి. ఆ తర్వాత మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ రేపర్ అని వస్తుందండి. మనం దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ దగ్గర కానీ ఇలా వాష్రూమ్ దగ్గర మనము డోర్ మ్యాట్ వేసాం కదండి, తడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డోర్ మ్యాట్ కూడా ఇలా జారుతుంది. పాతాలకు వాటర్ అనేది ఎంత ఉన్నా సరేనండి, డోర్ మ్యాట్ అనేది జరగకుండా ఉండాలంటే ఇలా బబుల్ రేపర్ని కింద వేసిన తర్వాత డోర్ మ్యాట్ని పైన వేసేయండి. ఇలా చేయడం వలన డోర్ మ్యాట్ అనేది మనము ఎంత జరిపినా కూడా జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రతిసారి ఇది తీయాలి అనుకుంటే డైరెక్ట్గా డబుల్ గమ్ టేపుతో కూడా అతికించేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో కొంచెం ఏజ్ పర్సన్స్ ఉన్నవారు డోర్ మ్యాట్ పైన జారుతున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టిష్యూ పేపర్స్ని మనము ఇలా విడిగా పెట్టేసామనుకోండి, ఒకటి తీయాలనుకుంటే ఎన్నో వస్తూ ఉంటాయి, అలా వేస్ట్ అయిపోతుంటాయి కదండి. ఇలా టిష్యూ పేపర్ వచ్చిన బాక్స్లోనే ఈ టిష్యూ పేపర్ని అన్నిటినీ కూడా ఇలా నిలువులో పెట్టేసామనుకోండి, మనకి ఇలా డైరెక్ట్గా కనబడుతుంది కాబట్టి ఒకటి కావాలంటే 2 కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా బయట పెట్టేసినప్పుడు డస్ట్ పడుతుంది అనుకుంటే దానిపైనుంచి ఏదైనా కవర్ని కానీ లేదా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ అన్ని టిష్యూ పేపర్లని కూడా మనము కవర్ చేసుకోవచ్చు. అప్పుడు డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. ప్లాస్టిక్ది కానీ ఇలాంటిది ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసానండి. ముందుగానే మనము వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోండి. ఈ ట్యాబ్లెట్ పొడిని మనము ఈ పేస్ట్లో కలిపేసేయండి. ఈ 2 కూడా మిక్స్ చేసుకున్నాక వాష్రూమ్లో ఇలా గారపట్టిన మరకలు కనబడుతున్నాయి కదండి, ఆ ఎల్లో మరకలు పూర్తిగా పోవాలన్నా, వాష్రూమ్ చాలా నీట్గా క్లీన్గా అవ్వాలంటే మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్ని అలాగే ట్యాబ్లెట్ మిశ్రమాన్ని ఈ వాష్రూమ్లో వేసేయండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో ఇలా మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి. 1 నిమిషం పాటు ఇలా బాగా రాసామనుకోండి, ఇలా గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి. చూసారు కదండి, ఒక్క గారపట్టిన మరక కూడా కనిపించదు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి వాసన కూడా రాకుండా ఇలా నీట్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు గల్లకాడ కొద్దిగా సైజ్ అనేది ఎక్కువగా అనిపించినా లేదా ఇలా చినిగిపోయినా మనము పిన్తో కానీ స్టిచ్చింగ్తో కవర్ చేస్తాం కదండి, అలా స్టిచ్చింగ్ చేసే అవసరం లేకుండా టైం అనేది తక్కువగా ఉన్నప్పుడు డబుల్ గమ్ టేపును తీసుకొని ఎక్కడైతే ఇలా చినిగిపోయినా కానీ గల్ల పెద్దగా అనిపించినప్పుడు డబుల్ గమ్ టేపును వేసి అక్కడ అతికించేసుకోవాలి. ఇలా గల్లకడ సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇక్కడ డబుల్ గమ్ టేపుతో అతికించేశాను. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసే పని లేకుండా డబుల్ గమ్ టేపుతో కవర్ చేసేయండి. చూసారు కదండి, ఇలా గల్ల అనేది చిన్నగా ఉంటుంది, మనం వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా కనిపించదు. ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని ఇలా 2 వైపులా కూడా వేస్ట్గా ఉన్నా కానీ చినిగిపోయిన సాక్స్లను ఇలా వేసుకోండి. మాప్ కంటే ఈ వైపర్తో మనము ఫ్లోర్ని క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది.
వైపర్ స్టిక్ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన కానీ ఇలా ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, ఇప్పుడు వైపర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అతుక్కున్న మరకలైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ప్రతిసారి మనము మాప్తో క్లీన్ చేసామనుకోండి ఆరబెట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా మనము సాక్స్లను కూడా వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్లోర్ అనేది ఎప్పుడు నీట్గా కనబడాలంటే ఇలా వైపర్తో క్లీన్ చేసుకోవచ్చు. బ్రష్లను 2 కానీ 3 కానీ లేదా మీకు నచ్చిన విధంగా ఎన్నైనా తీసుకోవచ్చండి. క్యాండిల్ సహాయంతో ఇలా షార్ప్గా ఉన్న దానిని ఏదైనా తీసుకోవచ్చండి. మేకును కూడా తీసుకోండి. ఇలా వేడి చేసి వీడియోలో చూపించిన మాదిరిగా బ్రష్ యొక్క పై భాగంలో కింది భాగంలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ మనము ఎన్ని బ్రష్లు అయితే తీసుకుంటున్నామో అన్ని బ్రష్లకు కూడా ఇదే ప్రాసెస్లో హోల్స్ అనేవి చేసుకోండి. ఆ తర్వాత గట్టిగా ఉన్న దారాన్ని ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ ఉలెన్ దారాన్ని తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా దారాన్ని ఎక్కువగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దారాన్ని మనము బ్రష్లకు 2 సైడ్లకు కూడా హోల్ చేసాం కదండి. ముందుగా మనము ఎక్కడైతే పైన హోల్ చేసామో ఆ హోల్లో నుంచి అన్ని బ్రష్లను కూడా మనము ఇలా ఉలెన్ దారంతో గట్టిగా ముడి వేసుకొని అన్ని బ్రష్లలో ఎక్కించుకోవాలి. పైన మనము ఇలా దారాన్ని వదిలేసాం కదండి, ఆ రెండింటిని కూడా ఇలా గట్టిగా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవడం వలన మనము ఏదైనా మేకు కానీ హ్యాంగర్కి కానీ ఈ బ్రష్లను ఎక్కడైనా వేసుకోవడానికి వీలు ఉంటుంది. కింద ఇలా మిగిలిపోయిన దారాన్ని మాత్రం మీరు కట్ చేసుకోండి. చూసారు కదండి, మనము ఇలా చీరలకు కానీ ఏదైనా వేయడానికి ఆర్గనైజర్గా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనము ఎప్పుడైనా ఫంక్షన్స్కి పండగలకి కట్టినప్పుడు డైరెక్ట్గా వీటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోలేం కదండి. కొద్దిసేపు వీటిని ఆరిన తర్వాతనే మనము బీరువాలో సర్దుకుంటాం. ఇలా మనము ఏదైనా వేయడానికి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కబోర్డ్లో కూడా ఇలా బ్రష్తో మనము శారీ ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు. స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎన్ని బట్టలైనా పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇలా బూమర్ తిన్నప్పుడు బట్టలకు కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఇలా బూమర్ అనేది అంటుకుంటుందండి. మనము ఎంత తీసినా కూడా ఇలా డ్రెస్లకే అతుక్కపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఒక ఐస్ ముక్కను తీసుకొని ఎక్కడైతే ఈ బబుల్ గమ్ అతుక్కుందో ఆ ప్లేస్లో మనము ఈ ఐస్ ముక్కను ఒక 2 మినిట్స్ పాటు పెట్టేసి అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మనము కొద్దిసేపటికి ఈ బబుల్ గమ్ అనేది చాలా ఈజీగా డ్రెస్కి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చేస్తుంది. మనము ఇల్లు ఊడ్చే చీపురు కట్టను ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసుకోలేం కదండి. దాంట్లో ఉండే వెంట్రుకలు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. బట్టలు రాసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో మనము ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు బాగా రాసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు కానీ సన్నటి మట్టి కానీ ఈజీగా కిందికి వచ్చేస్తుంది. ఇలా చీపురు కట్టను మనము అప్పుడప్పుడు మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, చీపురు కట్టలో నుంచి ఇలాంటి సన్నటి డస్ట్ కూడా వచ్చింది. చెవులకు ఇలాంటి పెద్ద కమ్మలు పెట్టినప్పుడు చెవి నుండి కిందికి జారుతూ ఉంటాయండి. టైంకి ఒక్కొక్కసారి బటన్ అనేది లేనప్పుడు ఇలా మనము కూరగాయలకు కొత్తిమీర పుదీనాకు రబ్బర్ బ్యాండ్లు వేస్తారు కదండి, అలాంటి రబ్బర్ బ్యాండ్ను ఒకటి తీసుకొని ఇలా టైట్గా వెనక సైడ్ రబ్బర్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇలా పెట్టేసామనుకోండి, చెవి నుండి కిందికి జారకుండా ఎంతసేపు అయినా అలాగే ఉంటాయి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ దాంట్లో ఉండే ఇలా కవర్ని తీసేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్ని 2గా మలుచుకోవడం కానీ లేదా కొద్దిగా చిన్నగా పై భాగాన ఇలా పెద్ద సైజులో మలుచుకోవడం కానీ చేయాలి. మనం పెట్టే వాటిని దాన్ని బట్టి ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా 2గా మలుచుకోండి. ఆ తర్వాత ఇలా సైడ్లో ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము పిన్ పంచుతో ఒక 2 పిన్స్ వేసామనుకోండి, దాంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్లో మనము ఏవైనా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. దీంట్లో మనము డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు, ఫొటోసు, చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీకి చేసేవాళ్ళు కాయిన్స్ కానీ డబ్బులు ఉంటాయి కదండి, వాటిని ఈజీగా తీయడానికి పెట్టడానికి కూడా ఇది చాలా వీలుగా ఉంటుంది. అలాగే వెనక సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టేసుకోవచ్చు. పైన ఓపెన్ ఉంది కాబట్టి ఇలా కింద పడతాయని అనుకుంటాం, కానీ అస్సలకే పడేయండి. మనము ఏది పెట్టినా కూడా అందులోనే ఉంటాయి. నెట్ జాలి ఉంటుంది కదండి, మనము గాలి అనేది ఫ్రెష్గా రావాలన్నా వెంటిలేషన్ ఎక్కువగా రావాలంటే
సన్న డస్ట్ అనేది ఈ జాలీలో అలాగే ఉండిపోతుందండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఈ జాలిని ఇలా బాగా రాయాలి. ఇలా రాయటం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలలో ఉండే డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది ఈ జాలి హోల్స్ల నుండి ఇంట్లోకి ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, మనము జాలి డోర్ని ఇలా బ్రష్తో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడు జాలి డోర్ అనేది నీట్గా కొత్త దానిలా కనబడుతుంది. డ్రెస్లు కానీ శారీ కింద ఫాల్ అనేది ఎప్పుడైనా చినిగినప్పుడు మనము స్టిచ్చింగ్ వేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, ఎక్కడైతే చినిగిందో అక్కడ డబుల్ గమ్ టేపుతో అతికించేసేయండి. ఇలా మనము అర్జెంట్ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలా స్టిచ్చింగ్ లేకుండానే ఇలా చిన్నగా చినిగిపోయిన వాటిని కూడా మనము ఈజీగా 1 సెకండ్లోనే అతికించుకోవచ్చు. ఇలా డబుల్ గమ్ టేపుతో అతికించినట్టు అస్సలకే కనిపించదండి. స్టిచ్చింగ్ చేసిన దానికంటే కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొకటి, పిల్లల ఐడి కార్డులు కానీ ఆఫీస్కి వాళ్ళు వేసుకునే ఐడి కార్డులు ఉంటాయి కదండి, అవి ప్రతిరోజు కూడా వాళ్ళ మెడలోనే ఉంటాయి. అలా వేసుకోవడం వలన కొద్దిగా వాసన, చెమట వాసన వస్తుంది కదా. మనము ఇలా పౌడర్తో మధ్యలో ఇలా క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ ఐడి కార్డులు కూడా చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. పౌడర్కి బదులుగా మీరు పర్ఫ్యూమ్ని కూడా యూజ్ చేయవచ్చు. డోర్ని మనము ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. కానీ ఇలా ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ని మాత్రం అంత బాగా క్లీన్ చేసుకోలేం. దాంట్లో ఉండే ఇలాంటి జిడ్డు కానీ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇలాంటి ఫ్రిడ్జ్ రబ్బర్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి లిక్విడ్లు కూడా అవసరం లేదండి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా ఒక చిన్న బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా వైట్ వెనిగర్లో బాగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా జిడ్డు మరకలు ఉన్నాయి కదండి, దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి మనము ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వైట్ వెనిగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఘాటైన ఈ వెనిగర్కి ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోతాయి. ఫ్రిడ్జ్ రబ్బర్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. జిడ్డు అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉండే రబ్బర్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మన ఇంట్లో ఇలా వేస్ట్గా ఉన్న ఒక బెల్ట్ని తీసుకున్నాక ఇలాంటి కొన్ని రబ్బర్ బ్యాండ్లను కూడా తీసుకొని ఇలా బెల్ట్కు వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ రబ్బర్ బ్యాండ్లను వేసుకోవాలి. ఇలా బెల్ట్ మొత్తానికి కూడా నేను రబ్బర్ బ్యాండ్లను వేసుకున్నానండి. మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఎన్నైనా రబ్బర్ బ్యాండ్లను వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్గా ఉన్న క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్ని ఇలా రబ్బర్ బ్యాండ్లో వీడియోలో చూపించిన మాదిరిగా పైనకి పెట్టేసేయండి. ఇక్కడ పెన్ క్యాప్స్ని మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్ట్ని మనము ఏదైనా హ్యాంగర్కి లేదా మేకు కానీ వేసుకోండి. ఇలా బెల్ట్కి క్యాప్ని పెట్టేసాం కదండి, దానికి కీ చైన్స్ కానీ ఇలా నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, మనకి ఏది అనుకూలంగా ఉంటే అవన్నీ కూడా ఈ క్యాప్లో పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, బెల్ట్కి నేను పౌడర్ డబ్బా, స్టిక్కర్ ప్యాకెట్లు, దువ్వెన, క్లిప్స్, అలాగే ఐడి కార్డులు ఇలా మనము బెల్ట్లో ఎన్ని పెట్టుకోవడానికైనా చాలా వీలుగా ఉంటుందండి. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలా మనము పడేసే బెల్ట్ను కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం దీన్ని కిచెన్లో చిన్న స్పూన్స్, గరిటెలు పెట్టుకోవడానికి కూడా ఇలా ఎన్ని రకాలుగా అయినా యూజ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా సర్పుని వేసుకోండి. బాగా వేడి చేసిన హాట్ వాటర్ని ఈ ప్లేట్లోకి వేసుకోండి. ఈ 2 చాలండి. మన ఇంట్లో ఉండే చాపర్ని, నైఫ్ని, సీజర్స్ని, చపాతీలకి ఆయిల్ రాసే బ్రష్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము స్క్రబ్బర్ని కానీ బ్రష్ని వాడకుండానే ఇలా అలాగే ఉంచడం వలన దాంట్లో ఉండే ఈ ఆయిల్ కానీ జిడ్డు అనేది ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత మనము ఇలా సింపుల్గా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అన్నిటినీ ఇలా రుద్దేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో.
అయిపోయిన సోప్ బాక్సులు కానీ కోల్గేట్ పేస్టులు బాక్సులు ఉంటాయి కదండి, వాటిని మనము వేస్ట్ పాడేయకుండా ఇలా రీయూజ్ కూడా చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా ఇలా ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని వైట్ ప్లాస్టర్తో కానీ ఇలా మామూలు ప్లాస్టర్తో కవర్ చేయండి. ఈ కోల్గేట్ బాక్స్ పైన ఏదైనా క్యాప్ను పెట్టి మీరు చిన్న సైజ్ కానీ పెద్ద సైజులో ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ ఇలా రౌండ్గా గీసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ కోల్గేట్ బాక్స్ అనేది కొద్దిగా మందంగానే ఉంటుందండి. దీంట్లో ఇలా మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా బయటకి కనబడే విధంగా ఉంటాయి కాబట్టి ఏది పెట్టుకున్నా కూడా ఈజీగా తీసుకోవడానికి కానీ అందులో తిరిగి పెట్టడానికి ఇలా అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి నూనె డబ్బాను మనము ఇలా డైరెక్ట్గా కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దాని మరకలు అనేవి కింద ఫ్లోర్ పైన పడతాయి. ఇలా ఆయిల్ మరకలు అనేవి కింద పడకుండా ఉండాలంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఈ ఆయిల్కి వేసేయండి. ఇలా వేయడం వలన మనం పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది. ఆయిల్ మరకలు అనేవి కింద అస్సలకే ఉండవు. ఇలా అయిపోయిన ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, దీన్ని చాలా బాగా రీయూజ్ చేయొచ్చు. దీంట్లో పిల్లలు ఇలా రంగులు వేసుకునే కలర్స్ని కానీ నెయిల్ పాలిష్ని, నెయిల్ కట్టర్ని ఇలా మనము ఏది కావాలంటే అది ఈజీగా ఇందులో పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. కింద పగిలేవి ఏవైనా ఉంటే ఇలాంటి ధూప్ స్టిక్ బాక్స్లో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. బియ్యం సంచులను మనము ఇలా ఓపెన్ ఉంచేసామనుకోండి, దాంట్లో పురుగులు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ని తీసుకొని బియ్యం సంచికి వేసామనుకోండి, దాంట్లో డస్ట్ కానీ పురుగు కానీ అస్సలకే పట్టదండి. ఎన్ని రోజులు అలాగే ఉంచినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. మరొకటి, మ్యాచ్ బాక్స్లో ఉండే పుల్లలు అనేవి చలికాలం కానీ వర్షాకాలంలో చెమ్మ ఎక్కువగా ఉండటం వలన అవి చాలా మెత్తబడిపోతాయండి. ఇలా పుల్లలు కూడా చాలా వేస్ట్ అయిపోతాయి. వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా హీట్ చేసిన తర్వాత ఇలాంటి ఏదైనా చిన్న కటోరీ ఉంటుంది కదండి, దాన్ని కింది భాగాన పెట్టేసి ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తామనుకోండి, ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. సొరకాయ కానీ దోసకాయ కానీ మనము ఇలా పొట్టు తీసేది ఏదైనా సరేనండి, దానికి పీలర్ అవసరమే లేదు. ఇలాంటి క్యాప్ ఉంటుంది కదండి, థమ్స్అప్ క్యాప్ను తీసుకొని ఇలా మనము వీడియోలో చూపించిన మాదిరిగా తీసామనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి క్యాప్తో పొట్టు మాత్రమే వస్తుందండి, గుజ్జు అస్సలకే రాదు. ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. గ్యాస్ స్టవ్ని బర్నర్స్ని మనము క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా బర్నర్స్ లోపల అస్సలకే క్లీన్ చేయలేకపోతామండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఏదైనా ఇలాంటి స్టిక్కి ఈ టిష్యూ పేపర్ని చుట్టేసేయండి. దీనిపైన వైట్ వెనిగర్ని వేసి ఇలా బర్నర్స్ లోపల మనము ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా బర్నర్స్ లోపల కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. వాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలా వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. బాత్రూంలో కానీ లేదా సింకులో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టడం వలన దాని హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు జీలకర్రను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనము ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాం కదండి, త్వరగా పురుగు పట్టే అవకాశం కానీ మెత్తగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా 3 రాళ్ళ ఉప్పును వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చివరి టిప్ని కూడా చూసేయండి. ఒక బాక్స్ని తీసుకొని దాంట్లో ఎలాంటి సర్ఫ్నైనా పర్వాలేదండి, కొద్దిగా వేసుకున్నాక వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. వీటి ప్లేస్లో మీరు నిమ్మకాయని కూడా వేసుకోవచ్చు. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను 3 కానీ 4 కానీ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడినంతా కూడా ఇలా సర్ఫ్లో కలిపేసుకున్నాక కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ముఖ్యంగా మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా కార్న్ ఫ్లోర్ పిండి, మైదా పిండి ఉంటుంది కదండి, ఏ పిండి వేసినా పర్వాలేదు. స్పూన్తో ఈ పిండి అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేసి చూడండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ముందుగా ఇలా వాష్రూమ్లో అంతా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసి ఇలా ఒక బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వెనిగర్ని మనము అలాగే గోధుమ పిండిని వేసాం కాబట్టి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి.
చూసారు కదండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో, అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. వాష్రూమ్ డోర్కి సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, దాన్ని కూడా మనము ఇలా తయారు చేసుకున్న దాంతోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.